హాయ్ వ్యూవర్స్, నమస్తే. నేను మీ ఆంజనేయులు. ఇప్పుడే ఒక సంచలనమైన న్యూస్ వినిపించింది. అది నేను మీతో షేర్ చేసుకుందాను మీ ముందుకు వచ్చిన. చిరంజీవి గారి తల్లి అంజనాదేవి గారు కొద్ది హెల్త్ సిక్ అయ్యి హాస్పిటల్కు ఎమర్జెన్సీలు తీసుకెళ్లారని చెప్పేసి ఒక వార్త వచ్చింది. ఎంతవరకు వాస్తవం అని చెప్పేసి నేను హాస్పిటల్కు కొంతమంది నాకు తెలిసిన వర్గాలతో మాట్లాడితే, జూబ్లీస్ అపోలో హాస్పిటల్కి మాట్లాడితే కొద్దిగా హెల్త్ ఆమెకు కండిషన్ బాగాలేదు, హాస్పిటల్ తీసుకొచ్చారని చెప్పేసి ఒక న్యూస్ వచ్చింది. దాంతోపాటు చిరంజీవి గారు హఠావుట్టిన షూటింగ్ వదిలిపెట్టి మధ్యలో ఆయన స్పీడ్గా రావడం జరిగింది. దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారు కూడా ఏపీ నుంచి ఆయన హఠావుట్టిన మీటింగ్లో ఉన్న వ్యక్తి కూడా ఫాస్ట్గా లేచి కూడా హైదరాబాద్ రావడం జరిగిందంట. కానీ ఏం జరిగింది అంజనాదేవి గారికి? ఆమె చూసుకుంటే ఇటు చిరంజీవి గారు, ఇటు పవన్ కళ్యాణ్ అండ్ దాంతోపాటు రామ్ చరణ్ ఇంకా రాలేదు, వస్తున్నాడని చెప్పేసి ఒక న్యూస్ వచ్చింది. వీళ్ళందరూ చాలా స్పీడ్గా హాస్పిటల్కి వెళ్ళారు. ఆమె మొన్ననే జనవరిలో బర్త్డే చేసుకోవడం జరిగింది. ఉపాసన అండ్ రామ్ చరణ్ అండ్ చిరంజీవి గారు వీళ్ళందరూ దగ్గర ఉండి ఆమె బర్త్డే సెలబ్రేషన్ జనవరిలో చేశారు కాబట్టి ఒక అటు చూసుకున్న 5 months అయిపోయింది. ఆమె ఆరోగ్యంగా ఉంది, అప్పుడు చాలా బాగుంది. చిరంజీవి గారు ఆల్మోస్ట్ నియర్ బై 70 ఏజ్. ఆమె చూసుకున్నా సరే 85, నియర్ బై 80 to 90 మధ్యలో ఏజ్ ఆమె అంజనాదేవి గారిది. ఆమె వెళ్తూ నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి కోరుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ ఆమెకి ఇంత ముందుకు ఎలాంటి మీడియా ముందుకు వచ్చి ఎవరిని విమర్శించని వ్యక్తి. పిల్లల్ని, మంచి కుటుంబాన్ని, మంచి పిల్లల్ని జన్మనిచ్చి మన 2 తెలుగు రాష్ట్రాలకి, మన భారతదేశానికి కూడా ఒక తల్లి అంటే ఇలా ఉండాలి, ఇలా చేయాలి పిల్లల్ని అన్న ఆమెను ఇన్స్పిరేషన్ తీసుకున్న తల్లులు ఎంతోమంది ఉన్నారు. అంటే చిరంజీవి గారు చూసుకున్న దేశాల్లో ఎంతో పేరున్న వ్యక్తి చిరంజీవి. దాంతోపాటు మన భారతదేశం మొత్తం గుర్తుపట్టే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇటు చూసుకుంటే రామ్ చరణ్. అంటే ఆ సంతతను, ఆ కుటుంబాన్ని, దాన్ని ఏమంటాం, దారిని వేసిన తల్లి ఆ పుణ్యశ్రీ. అలాంటి వ్యక్తి కొన్ని సందర్భాల్లో రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆమె రాజకీయాలు లేదు, వాళ్ళ పిల్లలు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కానీ, ఇటు చిరంజీవి గారు కానీ, ఒకప్పుడు చిరంజీవి గారు రాజకీయాల్లో ఉన్నారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పుడు చిరంజీవి గారు రాజకీయాలకి ఆయన దూరంగా ఉన్నారు, పవన్ కళ్యాణ్ మాత్రం రాజకీయాల్లో ఉన్నాడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, ఈ స్థాయిలో ఉన్న వ్యక్తులు. ఇటు రామ్ చరణ్ కూడా పాన్ ఇండియా స్టార్. అంటే రకరకాలుగా ఉంది వాళ్ళ ఫ్యామిలీ మొత్తం, స్టార్డంతో ఉన్న వ్యక్తి. ఎంత డబ్బు ఉన్నా కానీ హాస్పిటలైజేషన్ ఏదున్నా సరే, హాస్పిటలైజేషన్ అంటే గుర్తుకొచ్చింది, ఉపాసన గారు మన అందరికీ తెలిసిందే అపోలో హాస్పిటల్ వన్ ఆఫ్ ది డైరెక్టర్, వాళ్ళ సొంత తాతది. అలాంటి హాస్పిటల్ ఆమె డైరెక్టర్. ఆ హాస్పిటల్కి ఈరోజు తరలించడం జరిగింది. ఏదేమైనా సరే ఆమెకు ఆరోగ్యం చాలా బాగుండాలి, 100 సంవత్సరాలు నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి మనం కోరుకుందాం. ఒకప్పుడు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇటు పవన్ కళ్యాణ్ గారి ఎలక్షన్స్ ముందు కూడా కొంతమంది విమర్శించడం జరిగింది. ఇప్పుడు ఎంతున్నా సరే మనం మాట్లాడుకుంటే బాగుంటుంది తప్ప, కానీ ఫ్యామిలీస్ వరకు వెళ్తే ఏదైనా కరెక్ట్ కాదు. అప్పట్లో దూషించడం జరిగింది, కేసులు అయినాయి, ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కోర్టులో కేసులు తిరుగుతున్నారు. ఎవరైనా సరే, నేనైనా మీరైనా ఇంకోరైనా సరే మాట్లాడుకుంటే ముందు మాట్లాడుకోవాలి తప్ప ఎక్కడ కానీ ఫ్యామిలీ వరకు వెళ్ళేది కరెక్ట్ కాదు. ఎవరికైనా తల్లి మనకు జన్మనిచ్చిన తల్లి కాబట్టి తల్లి గౌరవం ఇవ్వాల్సిందే. కానీ ఈరోజు అంజనాదేవి గారు అమ్మకి హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. కొద్దిగా కండిషన్ బాగాలేదు, కొద్దిగా సీరియస్గా ఉందన్న విషయం తెలుస్తుంది. కానీ ఆమెకి ఎలాంటి ఇబ్బంది అవ్వద్దు, ఎలాంటి మానసికంగా దెబ్బతినొద్దు, ఆమె చాలా స్ట్రాంగ్ ఉండాలి. దాంతోపాటు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు మనం ఏం చేయగలం, మనం దేవుని మాత్రమే కోరుకోగలం. ఆమెకు నిండు నూరేళ్ళు దేవుడు అని చెప్పేసి కోరుకోగలం, అంతకంటే మనం ఏం చేయలేం. కాకపోతే మనందరి సపోర్ట్ కూడా వాళ్ళకు కూడా ఉండాలని చెప్పేసి కోరుకుందాం. ఎందుకంటే మన రాష్ట్రాలకి అటు డిప్యూటీ సీఎం, ఇటు మెగాస్టార్, ఇటు రామ్ చరణ్, అటు నాగబాబు గారు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ మనం చూస్తాం, ఆమెను కూడా చూసాం కాబట్టి కొంతమంది నేరుగా కలవకపోయినా, కొంతమంది నేరుగా కలిసినా, ఎలా కలిసినా సరే అలాంటి తల్లిని నిండు నూరేళ్ళు బతికుండాలని చెప్పేసి దేవుని కోరుకుందాం. ఎలాంటి ఇబ్బంది అవ్వద్దని చెప్పేసి మనం కోరుకుందాం దేవుని. థ్యాంక్ యూ.